श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం. అథ ప్రథమోऽధ్యాయః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకురుమత సంజయ. గడిచిన సత్సంగములో ఈ మొదటి శ్లోకానికి వెనక ఉన్నటువంటి కథ ఏమిటి, ఈ కొన్ని పదాల యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ రాబోయే ఈ క్యారెక్టర్లు, వాళ్ళ గుణాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక సమయంలో మన యందు కూడా అవి ప్రబలముగా ఉండి ఉండవచ్చు. అందుచేత ఇక్కడ చెప్పేటువంటి ఒక్కొక్క పదము యొక్క వివరణం ఈ భగవద్గీతలో వింటున్నప్పుడు ఇది మనకు ఏదో పాండిత్యమునిస్తుంది లేక పుణ్యమునిస్తుంది అనేటువంటి ఎరుడిషన్ అండ్ స్కాలర్షిప్ కోసం కాకుండా, ఈ వినేటువంటి ఈ విషయాలు నా జీవితంలో నాకు ప్రయోజనపడాలి, నా జీవితంలో మార్పును తీసుకురావాలి అని చెప్పే ఉద్దేశంతో మనం వినాలి. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న, దీనికి సంబంధించిన కథంతా చెప్పాను. మరొక విషయం, భగవద్గీత మొదట భగవాన్ శ్రీకృష్ణుడు గురువుగా ఉండి అర్జునుడైనటువంటి శిష్యుడికి బోధించాడు. ఆ తర్వాత అది వింటూ చూస్తూ ఉన్నటువంటి దివ్య దృష్టి చేత సంజయుడు ధృతరాష్ట్రుడికి బోధించాడు. ఈ మధ్యలో అర్జునుడి యొక్క రథం పైన ఆ జెండాలో కూర్చొని ఉన్నటువంటి, ధ్వజంలో కూర్చొని ఉన్నటువంటి కళ్ళకు కనిపించకుండా అదృష్టముగా ఉండి విన్నటువంటి ఆంజనేయులు వారు, హనుమంతుల వారు అక్కడ ఉన్నారు. ఆయన విన్నారు. ఇప్పుడు ముగ్గురు విన్నారు. అర్జునుడు విన్నాడు, హనుమంతుడు విన్నాడు, సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు విన్నాడు. ఆ తర్వాత అనేక మంది ఆచార్యులు దీన్ని చెప్తూ ఉంటే అనేక మంది మనం కూడా వింటున్నాము. అర్జునుడిలో ఏం మార్పు వచ్చింది విన్న తర్వాత? నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని చెప్పాడు చివరిలో. నాకు నా మోహమంతా తొలగిపోయినది, నేను ఎవరను, ఎక్కడ ఉన్నాను, నా యొక్క కర్తవ్యం ఏమిటని నాకు తెలిసిపోయింది. అందుకని నువ్వు చెప్పినట్లుగా నా కర్తవ్యాన్ని నేను ఇప్పుడు చేస్తాను అన్నాడు. ఆంజనేయులు వారు విన్నారు. ఎప్పుడైతే కర్ణుడు ఆ ఘోరమైన యుద్ధం చేస్తున్న సమయంలో అర్జునుడి మీద బాణాలు వదులుతుంటే ఒక్కొక్క బాణం యొక్క ఆ శక్తికి రథములో ఆ బాణాలు అక్కడక్కడ తగిలి రథము అట్లా కంపనం చెందేదిట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కర్ణుడిని చాలా పొగుడుతూ శభాష్ అంటుండేవాడుట మధ్యలో. అది విన్న అర్జునుడికి, ఇదేంటి ఎదురుపక్షంలో మన మీద బాణాలు వేస్తున్నటువంటి ఆ కర్ణుడిని నువ్వు ఇట్లా పొగుడుతావు అంటే, అర్జున, ఈ రథములో నేనుండి, ఈ రథధ్వజంలో హనుమంతుల వారు ఉండి కూడా ఆ కర్ణుడు వదిలిన బాణాలకి ఈ రథము అలా వణికిపోతున్నది, ఆడుతున్నదంటే ఆ కర్ణుడు ఎంత గొప్పవాడో తెలుసా నీకు?
నువ్వు అనుకుంటున్నావు నీ గొప్పదనము నీ యొక్క శక్తి చేత ఇక్కడ ఈ రథము ఇవంతా నిలుచున్నాయి, నువ్వు తప్పించుకుంటున్నావని. కానీ ఇక్కడ నేను ఆ హనుమంతుల వారు లేకపోతే ఈ రథము నీ యొక్క యుద్ధము జరిగేదే కాదు, నిలవదు అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు ఒప్పుకున్నాడు దానికి. హనుమంతుల వారు ఈ భగవద్గీత అంతా టీచింగ్ అయిపోయిన తర్వాత సంజయుడు విన్నాడు కదా. సంజయుడు ఏం చెప్పాడంటే భగవద్గీత చివరిలో ఆయన కూడా నేను మరలా అదంతా జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు చెప్తున్నప్పుడు నేను అవన్నీ విని ఆనందముతో నా ఒళ్ళంతా గగురు పొడుస్తున్నది, మరలా స్మృతి చేసుకొని నేను ఇప్పుడు కూడా ఆనందపడుతున్నాను అన్నాడు. అంటే ఆయన బాగా ఆ లోతైన జ్ఞాన విషయాన్ని గ్రహించేశాడు. సరే, హనుమంతుల వారు ఆ తర్వాత ప్రత్యక్షమై కృష్ణుడి దగ్గర ఆయన అంటాడు నమస్కరిస్తూ, నేను 2 తప్పులు చేశాను, నన్ను క్షమించాలి అన్నారు. ఎందుకు, ఏం చేశారు తప్పంటే హనుమంతుల వారు అన్నారు, నీ యొక్క పర్మిషన్ లేకుండా నేను భగవద్గీత విన్నాను. గురువు యొక్క పర్మిషన్ కావాలి కదా. అది మాత్రమే కాదు, నేను గురువు స్థానం కంటే కొంచెం ఎత్తులో కూర్చొని శిష్యుడిగా అక్కడ విన్నాను. అదొక మరొక తప్పు అంటే, సరే ఈ తప్పుని నేను మన్నిస్తాను, అలా మన్నించడానికి దానికి నేను నీకొక హోంవర్క్ ఇస్తానన్నాడు కృష్ణుడు. ఏమిటి అదంటే, సరే పర్వాలేదు విన్నావు కదా, ఈ భగవద్గీతకు భాష్యము రాయి అని చెప్పి నోట్స్ రాయమని హోంవర్క్ ఇచ్చారు హనుమంతుల వారికి. ఆ భాష్యానికి పేరు పైశాచిక భాష్యం. చాలా గొప్పగా ఉంటుంది, చూసారా. అప్పుడు హనుమంతుల వారు విన్నారు. హనుమంతుడు విని భాష్యం రాయాలంటే ఈ చెప్పిన విషయం ఎంత ఆయనకి బాగా ఎక్కి ఉంటే, అర్థమై ఉంటే, ఆయన ఆల్రెడీ భక్తుడు, జ్ఞాన సంపన్నుడు కూడా. అది పైశాచిక భాష్యం అని భగవద్గీతకు మరొక భాష్యం ఉంది. తర్వాత ధృతరాష్ట్రుడు ఇప్పుడు వింటాడు, విని ముగిస్తారు. అప్పుడు కానీ ధృతరాష్ట్రుడిలో ఏ మార్పు లేదు. అలాగా ఇప్పుడు మనం ఏ కేటగిరీలో వినాలి, ఏ మార్పు రాకుండా మనం ఇదేదో విన్నాము అనేటువంటిది చేస్తే ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం దీని యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందాలి. సరే, ధృతరాష్ట్రుడు పదానికి అర్థం చెప్పాను, సంజయుడు పదానికి అర్థం చెప్పాను, ఈ యొక్క ప్రశ్నకు వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి, కారణం ఏమిటి అని చెప్పాను. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ కథ చెప్తున్నప్పుడు యుద్ధం రేపు జరుగుతుందనంగా ఈరోజు రాత్రి ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గరికి, వాళ్ళ గుడారానికి విదురుడిని పంపాడు అని నేను పోయిన క్లాసులో చెప్పాను. అది తప్పు, పొరపాటు. సంజయుడునే పంపింది. ఎందుకంటే విదురుడు లేడు ఇక్కడ. అసలు యుద్ధం ప్రారంభమవటానికి కొద్ది రోజుల ముందే ఎప్పుడైతే దుర్యోధనుడు ఇష్టానికి మాట్లాడి బాబాయి మీద కోపంతో తిట్టాడో, అదేవిధంగా ధృతరాష్ట్రుడు మారటానికి ఇష్టపడడు, ఎప్పుడు ఆయన మారడు. అటువంటి ఈ సందర్భంలో నేను ఇక్కడ ఉండి, ఆయన చాలా నీతిపరుడు, ఆయన గురించి భారతంలో సపరేట్గా ఉద్యోగపరంలో విదుర నీతి అనే ఒకటి ప్రత్యేకంగా ప్రశంసించబడుతుంది. ఆయన అప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు పరివ్రాజకుడుగా. ఆ తర్వాత మరలా చాలా సంవత్సరాలు, 36 సంవత్సరాలంత అయిన తర్వాత చివరిలో మరలా వస్తాడు. అప్పుడు ఆ విదురుడే అన్నగారి మీద జాలితోటి ధృతరాష్ట్రుడికి చెయ్యి పట్టుకొని మరలా చెప్పి, ఇప్పుడైనా ఇంక వైరాగ్యం రావద్దా అన్నయ్య అని చెప్పి అడవికి తీసుకెళ్ళాడు. అప్పటిదాకా లేకపోతే ధృతరాష్ట్రుడు
ఇంకా ఇల్లు, కుటుంబం, వాకిలి అనే ఎప్పుడు 100 మంది పిల్లలు చనిపోయిన తర్వాత కూడా వైరాగ్యం రాలేదు చూడండి. ఎంతమంది రాజ్యం పోయింది, సైన్యాలు పోయినారు, సొంత పిల్లలందరూ పోయినారు. పోయినా కూడా పాండవుల ఇంట్లో ఉంటూ వాళ్ళు పెట్టేటువంటి అన్నము వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, గౌరవంగానే చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడైనా ఇంకా వానప్రస్థమని వైరాగ్యం వచ్చి ఇంకా జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలా వద్దా మనిషి? చెయ్యలేదు. కానీ విదురుడు యొక్క కృపచేత చివరిలో ఎట్లాగో ఆయన్ని తీసుకెళ్ళాడు. ఇది ధృతరాష్ట్రుడు. ఈ ఒక్కటే ఒక శ్లోకం భగవద్గీతలో ధృతరాష్ట్రుడు చెప్పాడు అనేది మొదటే, అంతకి తర్వాత ఇంకా ఆయన మళ్ళీ మాట రాదు. ఇక్కడ కురుక్షేత్రం అనే పదానికి కూడా కొంచెం అర్థం చూస్తాం. కురు వంశమునకు చెందినటువంటి వాళ్ళందరూ అక్కడ ఇప్పుడు చెందిన ఈ పాండవులు వీళ్ళు వాళ్ళు అందరూ యుద్ధానికి తయారైనారు కదా. అది మాత్రమేనా అంటే కాదు కాదు. కురుక్షేత్రానికి ఉన్నటువంటి గొప్పదనం, సిగ్నిఫికెన్స్ వనపర్వంలోనూ శల్యపర్వంలోనూ కూడా దాని గురించినటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. సరస్వతి నది, ధృషద్వితి నదులు మధ్యలో ఈ యొక్క కురుక్షేత్రం అనే ఈ రాజ్యం ఉన్నది. ఇప్పుడు ఎక్కడ అని మనం గుర్తుంచుకోవాలంటే 40 మైళ్ళ విస్తీర్ణంలో ఉన్నటువంటి హర్యానా, అంబాలా హర్యానా టు ఈ నార్త్ ఢిల్లీ దాకా ఉండే ఆ మొత్తం ఏరియా కురుక్షేత్రం. ఇప్పుడు కూడా కురుక్షేత్రం ఉందిగా పేరు. మన మ్యాప్లో, మన రోడ్డు మ్యాప్లో, రైల్వే మ్యాప్లో అన్నిట్లో ఉంది. పెద్ద ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం కురుక్షేత్రం. పేరుని తలుచుకుంటేనే చాలు, అక్కడికి వెళ్ళి లేక ఆ యొక్క పుష్కరంలో స్నానం చేస్తే చాలు అని చెప్పి చాలా నమ్మకం ఉంది ఈ దేశంలో మనందరికీ. తర్వాత శమంత పంచకం అనేటువంటి ఒక చోటు ఉన్నది. శతపథ బ్రాహ్మణంలో దాని గురించి చెప్పబడింది, దాని యొక్క గొప్పతనం. ఇక్కడట కురువంశంలో కురు అనేటువంటిది ఒక రాజా పేరు. మొదట ఆ రాజ్యమును స్థాపించిన వాడు చాలా కాలం ముందు తను ఈ రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి, విస్తరింపజేశాడు కాబట్టి అందువల్ల దానికి కురుక్షేత్రం అనే పేరు. ఆ తర్వాత వంశంలో ఎంతోమంది పుట్టారు, పోయారు. ఇక్కడట అగ్ని, ఇంద్ర, బ్రహ్మ, తర్వాత ఈ కురు వీళ్ళందరూ తపస్సు చేసిన స్థానముగా చెప్పబడుతుంది. ఇలా అనేక పురాణాల్లో అనేక విషయాలు ఈ కురుక్షేత్రం యొక్క గొప్పతనం. అది ఒక మహాపుణ్యక్షేత్రం. సరే, ప్రశ్న ఏమిటి అనేది మనకు అర్థమైపోయింది. సంజయుడి యొక్క పదానికి అర్థం చెప్పాను కాబట్టి అప్పుడు ఎట్లా భీష్మాచార్యుడు మీద అర్జునుడు బాణాలు వదిలి ఆయన నేలకు ఒరిగేటట్లుగా చేశాడు, ఇది నమ్మశక్యముగా లేదే. అందువలన అసలు ఏమి జరిగినది, ఎందువలన నేను వేసిన ప్లాను నేను అనుకున్నట్లుగా ఆ అర్జునుడు ఎమోషనల్ బ్రేక్డౌన్ అయినాడా లేదా, ఆ తర్వాత కూడా మరి ఎట్లా బాణాలు వదిలి ఇక్కడ ఈ తాతగారైనటువంటి భీష్ముని యుద్ధంలో ఓడించేసి కింద పడేశాడు అనేటువంటి సందేహం ఇది నాకు తెలియాలంటే అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు 10వ రోజున. అందువలన సంజయుడు ఆ మొదటి రోజు జరిగినది ఏమైందనేది మొదటి నుంచి చెప్పాలి. యుద్ధం జరగడానికి ముందు ఏం జరిగింది అసలని. అలా చెప్పేటప్పుడు 2వ శ్లోకంలో నుంచి సంజయుడు ప్రారంభిస్తున్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మనం ఇక్కడ
మొదట ధృతరాష్ట్రుడు యొక్క గుణాన్ని చూశాము. ఆయన బయట బాహ్యముగానే గుడ్డివాడు కాదు, అంతరంగమాగ కూడా మనస్సు చీకటిగానే ఉంటుంది. విషయాలు మంచివి తెలిసినా కూడా అనుసరించడానికి ఆయన ముందుకు రాడు. అంటే ఏం చెప్పాను ఆ రోజు, జ్ఞానమునకు ఆయన ఇష్టపడడు. తెలిసి కూడా జ్ఞానం మంచిదని తెలిసిన కూడా హీఈస్ అలర్జిక్ టు ద నాలెడ్జ్ అని చెప్పాను. అప్పుడు ఎన్నోసార్లు వ్యాసులు వారు చెప్పారు, విదురుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు. ఇంతమంది చెప్పినా కూడా యుద్ధమును ఆపుదాం అని చెప్పేటువంటి ఆయన నిర్ణయానికే రాలేకపోయాడు, పిల్లల మీద ఉన్నటువంటి మమకారము చేత. సో ఇప్పుడు ద ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, ఈ లోకంలో మనలోనే ఇట్లా ఈ గుణాలు ఉన్న వాళ్ళు ఇట్లా ఉంటారు. అందువలన ఈ యొక్క ధృతరాష్ట్రుడిలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే తామసిక మమత. 3 రకాలైనటువంటి క్యారెక్టర్లు, 3 రకాలైనటువంటి అటాచ్మెంట్లు, మమతలను మనం చూడబోతున్నాం. మమత అనేటువంటిది నాది అనేది అర్థం, మమకారము. అహంకారం ఉంటేనే కదా మమకారం వస్తుంది. కాబట్టి అజ్ఞానముతో ఉన్నటువంటి అహంకారము చేకూడినటువంటి ధృతరాష్ట్రుడు తామసిక మమకారముతోటి జీవితంలో దుఃఖాన్నే అనుభవించాడు చివర్లో. చూసారా? ఇంత పెద్ద దుఃఖం ఏమిటి ఇంకెవరికి ఉంటుందండి? ఒక్క పిల్లవాడు మిగల్లేదు. తల్లిదండ్రులు ఉండంగానే పిల్లలు మరణించడం అనేటువంటిది ఎంతో తట్టుకోలేని ఒక దుఃఖం అది. కానీ ఆయనకు కలిగింది. అన్నిటికీ కారణం ఆయన యొక్క ఈ అంధకారముతో కూడినటువంటి అహంకారము చేత ఏర్పడిన మమకారమే కారణం. అది తామసిక మమకారం. ఒక స్టేజ్లో కాకపోతే మరొక స్టేజ్లో అర్థం చేసుకోవాలా లేదా? జీవితంలో జరిగేటువంటి మన అనుభవాలను చూస్తూనే మనం నేర్చుకోవడానికి రెడీ కాకపోతే మరి ఏ గురువు, ఏ దేవుడండి మనకు వచ్చి నేర్పిస్తాడు? అందుకని ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ ఎ లెసన్ ఫర్ అస్. అట్లా ఉండాలి. అందుకని గురుతత్వం అనేటువంటిది బయట గురువుగా ఎవరో వచ్చినాను చెప్పినాను మనం విన్నా కూడా మనలో నుంచి ఆ గురుతత్వము ఆవిర్భవించకపోతే, అది పని చేయకపోతే, మనలోంచి ఆవిర్భవించడం, పనిచేయడం అంటే ఏంటి? రెడీనెస్ టు చేంజ్ అండ్ ఇంప్రూవింగ్ ద ఎబిలిటీ టు చేంజ్. మారాలనే సంకల్పంతో ఉండటం, ఆ తర్వాత మారుటకు కావలసినటువంటి శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నించటాన్ని గురుతత్వం అంటారు. అది మనలో పనిచేయాలి. అది మనలో ఎవేకనావనంత వరకు బయట నుంచి ఏ గురువు ఎవరు ఏమి చేయలేరు. ధృతరాష్ట్రుని మార్చలేకపోయారు. కృష్ణుడు చుట్టూ అంతమంది ఉన్నారు, ఎవరికి బోధించలేదు, ఎవరిని మార్చలేదు, ఎవరు వినటానికి రెడీగా లేరు. అర్జునుడిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. చూసారా? అందువలన జ్ఞానం ఉన్నది, గురువులున్నారు, చెప్తున్నా కూడా విన్నా కూడా అందరికీ ఈ యొక్క నిశ్రేయసకరమైనటువంటి, అసలు దీని యొక్క సారాంశం ఏమిటి, ఈ గీత అంతా ఎందుకు? మొన్న చెప్పాను కదా, శంకరాచార్యుల వారు చెప్పారు ఆయన భాష్యంలోనే, అభ్యుదయము ఒకటి అంటే మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్, అది కూడా చెప్పబడింది. కానీ ఆ మెటీరియలిస్టిక్ బెనిఫిట్ అంటే భౌతిక అభివృద్ధి, అభ్యుదయం, అదిని ప్రవృత్తి మార్గం అంటాం. కానీ కొంతకాలం తర్వాత నివృత్తి మార్గం కూడా రావాలి కదా. అది నివృత్తి మార్గమే శ్రేయోకరమైన మార్గము. అందుకని ఎంతవరకు ప్రవర్తించాలి, ఇన్వాల్వ్ అవ్వాలి అని మనకు ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ టు ఇన్వాల్వ్ అండ్ దెన్ ఫ్రీడమ్ టు విత్డ్రా. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనకు
సత్యము మీద దృష్టి ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ భౌతికమైనటువంటిది కేవలం తత్కాలమునకే, ఇది ఒక ఉపాధి మాత్రమే, ఇది నాకు చిత్తశుద్ధిని ఇవ్వుటకు మాత్రమే. ఇప్పుడు నేను నివృత్తి మార్గంలో పయనించి, జ్ఞాన మార్గంలో పయనించి జ్ఞానమును పొందాలి, సత్యమును తెలుసుకోవాలి. ఇలాంటి దృష్టి లేదు ధృతరాష్ట్రుడికి. దురదృష్టంతో కూడినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. శ్రేయ మార్గానికి, జ్ఞాన మార్గానికి రావటానికి ఇష్టపడకుండా, చెవులు ఇవ్వకుండా వినటానికి, అనుసరించడానికి ఉన్న వీళ్ళందరూ లోకంలో ఎవరైనా, మనలో కూడా ఎవరైనా అట్లా ఉంటే దురదృష్టులైన ధృతరాష్ట్రులు. ఎందుకు చెప్పాను కదా, దృఢంగా ఈ శరీరానికే అహంతకు, ఈ శరీరానికి చెందిన అన్ని నావి అని చెప్పేటువంటి మమతకు బానిసలమైపోతాం. అది టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ధృతరాష్ట్ర. సరే, ఇప్పుడు రెండోది ఏం చూడబోతున్నాం? ఆ ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి దుర్యోధనుడు, ద మెయిన్ క్యారెక్టర్. సంజయుడు చెప్తున్నాడు, ఆ యుద్ధరంగంలో ఆ రోజు పొద్దున 10 రోజుల కిందట పాండవుల యొక్క ఈ సైన్యమును మొత్తాన్ని చూసి, వాళ్ళు నిలుచున్నటువంటి ఆ స్ట్రాటజీ, ఆ వ్యూహమును అంతా చూసి రాజా దుర్యోధనుడు ఆ తర్వాత అతడి యొక్క గురువు అయినటువంటి ద్రోణాచార్యులు వారిని సమీపించి ఈ విధంగా చెప్పాడు, ఈ విధంగా మాట్లాడాడు. ఎందుకు ఇది చెప్పటం ఇప్పుడు ఇట్లా? అక్కడ కూడా ఉంది విషయం. దీంట్లో ఇప్పుడు సంజయుడు చెప్పే ప్రతి పదం పరమ సత్యమని చెప్పాను. ఆయన ఎక్కువ తక్కువ ఏ పదాలను అనవసరంగా వాడడు. అందువలన పాండవుల యొక్క సైన్యమును చూసినటువంటి ఆ దుర్యోధనుడు, రాజా దుర్యోధనుడు అని సంబోధిస్తున్నాడు, చెప్పాడు. ఇది ఎందుకు అంటే, అసలు దుర్యోధనుడు యువరాజా అయి ఉండాలి, రాజా ఎట్లా అవుతాడు? ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా, ఇంకా చక్రవర్తి ఆయనే కదా. కానీ అన్ని పవర్లు తన చేతిలోనే ఉన్నట్లు, అన్ని తానే నిర్ణయిస్తున్నట్లు, ఆ విధంగా ఒక గర్వముతోటి, అహంకారముతోటి విర్రవీగుతూ ఈ చివరి దాకా యుద్ధం కోసం, యుద్ధం రావటానికి కారణమైనటువంటి ఆ రాజులాగా ప్రవర్తిస్తున్నటువంటి నీ పుత్రుడైన దుర్యోధనుడు అని అర్థం. చూశారు? లేకపోతే యువరాజ అనే పదం ఉపయోగించవచ్చు కదా, లేదు. అందరూ ఆ దుర్యోధనుడి చెప్పేదే వింటారు, ధృతరాష్ట్రుడి వాయిసే లేదు. సరే, ఏం చేశాడు? ఆ రాజు అని భావిస్తున్నటువంటి ఈ దుర్యోధనుడికి ఉన్న గుణం ఏమిటో తెలుసా అండి? ఇతడికి రాజసిక మమత, ఇతడికి మమకారం. రాజ్యము నాకు మాత్రమే ఉండాలి, మరొకడికి ఎవ్వరికి ఇవ్వను, ఇంత కూడా ఇవ్వను. ద అట్టర్ సెల్ఫిష్ పర్సన్ అండి. ప్లస్ ఇగ్నోరెన్స్, యారోగెన్స్ అవన్నీ ఉంటాయి, దంభం, అహంకారం, గర్వం అన్నీ ఉంటాయి. ఎవరు చెప్పినా, ఒక గురువు చెప్పినా వినేటువంటి వాడు కాదు. తండ్రి చెప్తే వినలేదు, సరే గురువుల మీద గౌరవం ఉంటుందంటే వినలేదు. సరే, బాబాయ్ అయినటువంటి విదురుడు చెప్తే వింటాడా? విదురుడు ఎన్ని నీతులు చెప్తున్నాడు. ఇంకా దానికి పైన ఒకరోజు విదురుడు ఇట్లా ధృతరాష్ట్రుడితోటి, ఇంకా చివరగా అవి అన్ని రాయబారాలు అయిపోయినా, యుద్ధం జరగటానికి నిర్ణయంతో అవుతున్నది, అందరూ సమాయత్తం అవుతున్నారు. అప్పుడు విదురుడు చివరిగా అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి చెప్తాడు, ఇప్పుడైనా టైం మించిపోయిందేం లేదు, ఈ యుద్ధాన్ని మీరు ఆపించాలనుకుంటే మీ కొడుకులను కొంచెం అదుపులో పెట్టండి,
నోరు మూసుకొని చెప్పండి, అప్పుడు అందరికీ క్షేమం కలుగుతుంది, లేకపోతే సర్వనాశనం అవుతుంది అనేటువంటిది విషయాన్ని చివరిగా చెప్తున్నాను అని చెప్పాడు. ఆ చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ఆ పాండవులు ధర్మమును ధర్మము పక్కన ఉన్నారు. వాళ్ళ పక్కన భగవాన్ పరమాత్ముడు శ్రీకృష్ణుడు వాళ్ళ పక్క ఉన్నాడు. ఎప్పుడైతే ధర్మం వాళ్ళ పక్కన ఉందో, ఆ ఈశ్వరుడు అనుగ్రహం వాళ్ళ పక్కన ఉందో తప్పకుండా వాళ్ళు జయిస్తారు అని చెప్తున్న సమయంలో అక్కడ దుర్యోధనుడు ఎంటర్ అవుతాడు. అది వింటూనే వచ్చాడు ఆ చివరి మాటలు. అప్పుడు దుర్యోధనుడికి వచ్చింది చూడండి కోపం, తోకదొక్కిన పాములాగా ఆ విదురుడిని తిట్టరాని తిట్లు తిడతాడు. బాబాయ్ అని గౌరవం లేదు, పెద్దవాడని గౌరవం లేదు, ఏ విధంగానూ గౌరవం లేకుండా తిడతాడు. మా యొక్క తిండిని తింటూ కుక్కలాగా మా మీదే నువ్వు ఇట్లా వ్యతిరేకంగా చెప్తావా? ఎదురుపక్షం వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? అసలు నువ్వు ఈ రాజ్యంలో ఉండటానికి అధికారం లేదు, నిన్ను బహిష్కరించాలి, ఇలా అని మాట్లాడాడు దుర్యోధనుడు. ఆ మాటలు వింటున్న సమయంలోనే విదురుడు వెంటనే తల మీద ఉన్నటువంటి ఆయన కిరీటాన్ని, ఆ చేతిలో ఎక్కడ ఏమున్నటువంటి ఆయుధం కత్తిని కానీ అన్నిటిని అక్కడట్లా పెట్టేసి మరొక మాట చెప్పకుండా అన్నయ్య గారికి నమస్కారం చేసి ధృతరాష్ట్రుడికి గడప దాటి వెళ్ళిపోయాడండి. భాగవతంలో శుకాచార్యులు వారు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు, ఎప్పుడైతే విదురుడు హస్తినాపురంలో నుంచి బయలుదేరి గడప దాటి వెళ్ళిపోయాడో, అహో కౌరవ కులధనం నష్టమవుతున్నదన్నాడు. కౌరవ కులధనం, ఆ కౌరవులు పక్కం ఎవరైనా వాళ్ళకి కొంచెం మంచి చెప్పేవాళ్ళు, నీతిని చెప్పేవాళ్ళు, అసలు అక్కడ ఏదైనా సాత్విక సంపద అనే ధనం ఏదైనా ఉన్నదంటే ఆ విదురుడే. అటువంటి ధనం లక్ష్మిని కూడా వాళ్ళు కోల్పోతున్నారు. ఇంకా ఓటమి తథ్యం, నాశనం కశ్చితం అనేది నిర్ణయం అవుతుంది. అట్లా సరే, ఇది విదురుడి విషయం. మధ్యలో దుర్యోధనుడు చేసిన తప్పుని చెప్పటానికి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి ఏం తప్పు చేస్తున్నాడో. ద్రోణాచార్యుడైనటువంటి గురువుగారైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనేమి పిలవలేదు. ఈ వెళ్ళినవాడు ఆయనకి నమస్కరించి ఇట్లా నేను మాట్లాడనా అని అడగటం కానీ పర్మిషన్ కానీ ఏం లేదు. ఎందుకంటే అహంకారి కదా ఇతడు, అందుకని లెక్క చేయడు. అసలు ఆయన పిలవలేదు. ఆయన ఎందుకు వచ్చావు ఏంటని చెప్పమని చెప్పలేదు. ఈతడే మాట్లాడటం మొదలుపెట్టాడు. వెళ్ళి గురువు గారి దగ్గర నమస్కారం చేసి, నేను మీతో ఏదో చెప్పాలనుకొని వచ్చానని కానీ అడిగినట్టు లేదు. ఉంటే సంజయుడు రాసేవాడే. ఆచార్య ముపసంగమ్య ప్రణమ్య అని చెప్పచ్చుగా, నమస్కరించి లేదు అంటే గౌరవభావం లేదు. సరే వెళ్ళాడు. వెళ్ళి ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎందుకంటే అంటున్నాడు. ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు? ఈ రాజసిక అహంకారం ఉన్నటువంటి దుర్యోధనుడు రెండో క్యారెక్టర్ అండి. 3వ శ్లోకంలో పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అనవసరంగా బ్లాబరింగ్ చేస్తున్నాడు. ఏంటి? ఆచార్య చూడండి పాండవుల యొక్క సైన్యాన్ని, పాండవుల యొక్క పుత్రులను చూడండి. ఓ ఆచార్య, పాండవుల యొక్క సైన్యాన్ని చూడండి. ఎట్లాంటి సైన్యం? గొప్పదిగా అట్లా సముద్రంలాగా నిలుచున్నటువంటి ఆ సైన్యం. మహతీచము. అదేంటి గొప్పది పెద్దదిగా ఉన్నది?
వాళ్ళు 7 అక్షోణిలేగా. నీకు నీ పక్కన 11 అక్షోణిలు ఉన్నప్పుడు వాళ్ళ సైన్యం ఎట్లా పెద్దదిగా కనపడుతుంది? వాస్ట్ ఆర్మీ అంటున్నాడు. మహతీం చమూం. పాండవుల యొక్క పుత్రులు చక్కగా అట్లా నిలుచొని ఉన్నారే ఒక వ్యూహం వేసి. ఎవరు ఈ వ్యూహాన్ని, ఈ యుద్ధాన్ని నడిపిస్తున్నాడు? వాళ్ళ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ సేనాపతి ఎవరు? మీ శత్రు అయినటువంటి ద్రుపదుని యొక్క పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్న. ఆ పేరు చెప్పలే ఇక్కడ. మరొకటి చూడండి, ద్రుపదుడి యొక్క పుత్రుడున్నాడే. ఎందుకండి ఇవన్నీ గుర్తు చేయటం? అసలు ఆయన ఏమైనా అడిగాడా? అసలు ద్రోణాచార్యుడికి తెలియదా ఏంటి? ఎవరెవరు నిలబడ్డారు, ఎవరెవరు వచ్చారు ఏంటి తెలియదు ఆయనకి? ఆయన అడిగాడా? నాకు కరెక్ట్గా లిస్టు చెప్పు ఎవరు? ఏం చెప్పలేదు. ఇతడే వెళ్ళాడు. వెళ్ళి ఎందుకు వెళ్ళాడంటే, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడంటే తెలుస్తుంది ఇప్పుడు. దుర్యోధనుడు కూడా లోపల కొంచెం సందేహం వచ్చేసింది, భయం. బయటికి చెప్పడు. అలా సందేహంతో భయంతో ఉన్నవాడు మొదట గురువు దగ్గరికి వచ్చాడు. అక్కడ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు. ఆయన జస్ట్ ఆర్డర్ ఇస్తున్నట్టు, ఓ ఆచార్య చూడండి అటువైపు, మీ యొక్క శత్రువు అయినటువంటి ద్రుపదుడు, ఆ ద్రుపదుడు యొక్క పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నునకు మీరు మీ దగ్గరేగా ఆయన అబ్బాయి నేర్చుకున్నాడు, మీ శిష్యుడేగా. మీ శిష్యుడైనటువంటి, మీకు శత్రువైనటువంటి ద్రుపదుడు యొక్క పుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుడు వాళ్ళకి సేనాపతిగా ఉన్నాడు. ఈ దృష్టద్యుమ్నుడేనండి పాండవులకు 18 రోజులు సేనాపతిగా ఉంటాడు. చివరికి నిద్రపోతున్నప్పుడు ఈ అశ్వత్థామ, కృతవర్మ వాళ్ళు ముగ్గురు కలిసి ఆ రాత్రి ఆ పిల్లల్ని చంపినట్లుగానే ఇతరుని కూడా చంపేస్తారు. పాండవుల యొక్క ఉప పాండవుల్ని చంపాడుగా యుద్ధం తరువాత. అది వేరే కథ. అప్పుడు దాకా లేకపోతే చాలా పరాక్రమవంతుడు ఈ దృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, ద్రోణాచార్యుడు. ఈ కథ కొంచెం వినాలి మనం. మహాభారతం మీ అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నప్పుడు గురుకులంలో చదువుకునేటప్పుడు ద్రోణాచార్యుడు, ద్రుపదుడు రాజపుత్రుడు, ద్రోణాచార్యుడు బ్రాహ్మణ పిల్లవాడు, బీదవాడు. ఇద్దరూ ఒకే గురుకులంలో చదువుకుంటున్నారు, బాగా స్నేహితులుగా ఉన్నారు. అప్పుడు ద్రుపదుడు అంటుండేవాడు, నేను రాజానైన తర్వాత నీకు నా రాజ్యంలో సగాన్ని ఇస్తాను, సరేనా అని చెప్పి పిల్లలు చిన్నప్పుడు ఆ గురుకులం. ఆ తర్వాత కాలం గడిచిపోయింది, చదువు అయిపోయింది, వెళ్ళిపోయారు. ద్రుపదుడు తర్వాత పెరిగి పెద్దనాడు, యువరాజు అయినాడు, అప్పుడు రాజు అయినాడు. ద్రోణాచార్యుడు ఆ తర్వాత కృపాచార్యుడు యొక్క చెల్లెలైనటువంటి కృపిని పెళ్లి చేసుకున్నాడు. బీద బ్రాహ్మణుడు కాబట్టి వాళ్ళకి ఒక పిల్లవాడు అశ్వత్థామ పుడితే వాడికి పాలు ఇవ్వడానికి, పోషించడానికి కూడా తిండి లేక కష్టపడుతూ ఉన్న సమయంలో అప్పుడు భీష్మాచార్యుల వారి చేత ఆయన పిల్లలకు గురువుగా నియమించబడ్డాడు. అప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ ఆ కష్టపడుతున్న సమయంలో మొదట్లో భార్య కృపి చెప్పింది, చిన్నప్పుడు మీ ఫ్రెండ్ అయినటువంటి ద్రుపదుడు ఇలా అన్నాడని మీరు చెప్తుండేవాళ్లే, ఇప్పుడు కష్టంలో ఉన్నాం కదా, వెళ్ళి కొంచెం సహాయం చేయమని అడగండి అని చెప్తే ద్రోణాచార్యుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. చాలా కాలం అయింది, పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు. అక్కడ వెళ్ళి చెప్పాడు, నేను గుర్తున్నానా, చిన్ననాటి స్నేహితుడను, గురుకులను చదువుకున్నా మనం, అప్పుడు నువ్వు అన్నావు కదా నా రాజ్యంలో సగం ఇస్తానని చెప్పి, అందుకని అడగటానికి వచ్చాను అన్నాడు. ఏదో చిన్న సహాయం అనే కాదు, రాజ్యం ఇస్తా అన్నాడు కదా, ఇస్తే మంచిదే, కష్టాలన్నీ పోతాయి అనుకుంటే అతడు కొంచెం గర్వంతో ఏమి గుర్తులేనట్లు తెలియనట్లుగా, గురుకులమా, చదువుకున్నామా, సరే
అప్పుడు చదువుకునేటప్పుడు ఏదో చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏదో మాటలు చెప్తాం అట్లా, అవన్నీ ఏదో తెలియక చెప్పేవే కానీ అదన్నీ సత్యమా ఏమిటి? రాజ్యమా సగమా ఎట్లా ఇస్తాను? అదంతా ఏంది కుదరదు అని చెప్పి ఇట్లా కొంచెం గర్వంగా కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడాడు. కావాలంటే మీ పిల్లవాడికి పాలు తిండి కావాలంటే నేను ఏర్పాటు చేస్తాను, కానీ ఇలాంటి ఆశలన్నీ పెట్టుకోకు అన్నాడు. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు చాలా కొంచెం అవమానపడి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ తర్వాత అర్జునుడు అక్కడ పాండవులకు టీచ్ చేస్తున్నప్పుడు వాళ్ళని బాగా కొంచెం పెద్దవాళ్ళైనారు, ఇంకా చదువు అంత అయిపోయింది, విలువిద్యలను నేర్పించి చివరిలో గురుదక్షిణ అడిగాడు అర్జునుడు. గురువు గారికి ఏం గురుదక్షిణ ఇవ్వనంటే ఎదురు చూస్తున్నాడు ద్రోణాచార్యుడు. ఈ అర్జునుడిని విలువిద్యలో లోకంలో అందరికంటే నెంబర్ 1గా చేయాలన్నాడు, చేశాడు ఆయన. అప్పుడు అర్జునుడి దగ్గర చెప్తాడు, ద్రుపదుడు అని రాజు ఉన్నారు చూసావా, వెళ్ళి అతన్ని జయించి అతన్ని కట్టి తీసుకురా ఇక్కడికి అన్నాడు. అర్జునుడు వెళ్ళాడు, అలాగే జయించాడు. ద్రుపదుడిని కట్టి రథంలో తీసుకొచ్చి ముందు పడేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, చూసావా, నువ్వు రాజాగుండి క్షత్రియ తేజస్సు చేత అట్లా గర్వపడిపోయినావే, బ్రహ్మ తేజస్సు తెలుస్తున్నదా ఇప్పుడు బ్రాహ్మణ యొక్క గొప్పదనం? నువ్వు ఇప్పుడు నాకు బానిసుడవు, నీ రాజ్యమంతా నాది, కానీ నేను నీకు భిక్ష ఇస్తున్నాను, నీ ప్రాణాలను తీయను కదా, బ్రాహ్మణుడు కదా, కొంచెం మంచి గుణాలు ఉన్నాయి, కానీ చివరిలో అధర్మ పక్కన ఉన్నాడు ఆయన. అందువలన నీకు ప్రాణభిక్ష ఇస్తున్నాను, ఇది నా రాజ్యం, నేను ఇచ్చిన దానమని గుర్తుపెట్టుకొని రాజ్యాన్ని పరిపాలించని చెప్పి వదిలేశాడు. చూడండి, ఇది ఒక తప్పే కదా. తప్పంటే మరి ఇంకా బ్రాహ్మణుడు అంతకంటే ఏం పనిష్మెంట్ ఇస్తాడు? వాడికి అవమానపరిచేశాడు కదా. అప్పుడు మరి ఒకటి దగ్గర నుంచి దానం తీసుకున్న, భిక్షగా తీసుకున్నటువంటి రాజ్యాన్ని పాలిస్తుంటే రాజుకి ఏదైనా గౌరవం స్వాభిమానం ఉంటుందా ఏంటి? అప్పుడు ద్రుపదుడు పగతోటే ఉన్నాడు లోపల, నన్ను ఇంత అవమానపరిచి ఇలా చేస్తాడు, ఎట్లాగైనా సరే ఆ ద్రోణాచార్యుడి యొక్క జీవితాన్ని అంతం చెయ్యాలి, నేరుగా ఏ యుద్ధము చేసో ఏది చేసో ఇతడు జయించలేడు, కాబట్టి దానికోసం స్పెషల్గా ఏవో పూజలు చేయించి యజ్ఞయాగాలు చేయించి ఆ యజ్ఞంలో నుంచే ద్రోణాచార్యుడిని సంహరించడం కోసమే ఆ ఉద్దేశం సంకల్పంతో చేస్తే అగ్నిగుండంలో నుంచే అన్ని శస్త్రాలతోటి బాగా ఎదిగిన ఒక వీరుడిలాగా ఈ దృష్టద్యుమ్నుడు పుట్టాడండి అగ్నిగుండంలో నుంచి. అప్పుడే ద్రౌపది కూడా పుట్టింది అగ్నిలో నుంచి, చూసారా. అప్పుడు ఆ దృష్టద్యుమ్నుడు అంత శక్తి ఉన్నవాడు కాబట్టి పాండవులు చివరిదాకా పాండవుల పక్కనే ఉండి పోరాడాడు. మీ యొక్క శిష్యుడు ఎందుకు ఆయన అబ్బాయికి నేర్పించారు మీరు? చూడండి, మరొకటి బ్రాహ్మణుడి యొక్క గుణం, మంచి గుణం. శత్రువు అయినా సరే, ఆ రాజు ఇట్లా అయినా సరే, అతడి యొక్క కొడుకు వచ్చి ఈయన దగ్గర నేర్చుకోవాలని మళ్ళీ గురువుగా అడిగితే నేర్పించాడు ద్రోణాచార్యుడు. అందుకని వేలెత్తి చూపిస్తున్నాడు, మీరెందుకు ఆయన అబ్బాయికి టీచ్ చేశారు? చూశారు ఇప్పుడు అతడే వచ్చి ఆ యుద్ధంలో సేనాపతిగా నిలబడ్డాడు. అతడు పుట్టిందే ఎందుకని మీకు తెలుసు కదా, తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అతడికి నేర్పించటం అంటే, మరి నిజమైన గురువు విద్యలు నేర్చుకోవాలని చెప్పి ఎవరైనా వచ్చి శ్రద్ధగా అడిగితే, అర్హత ఉంటే, క్షత్రియుడే కదా అతడు, నేర్పించాడు. కానీ ఏకలవుడి విషయంలో వేరే విధంగా ప్రవర్తించాడు ద్రోణాచార్యుడు, ఆ కథ వేరే. కాబట్టి ఇదంతా గుర్తు చేస్తున్నాడు. ఇదంతా గుర్తు చేయటానికి ఇది సమయమా అండి? ఇప్పుడు ఇదంతా చెప్పడం వలన మీరు జాగ్రత్తగా కొంచెం అభిమానము, ప్రేమ, ఎందుకంటే అర్జునుడి మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉంది నాకు తెలుసు. ఇదంతా దుర్యోధనుడి మైండ్లో.
ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే ఎంతో ఇష్టం, చాలా ఇష్టం. మాటి మాటికి పొగుడుతాడు. అది దుర్యోధనుడికి తెలుసు, వాడికి ఆ శక్తి కూడా ఉంది అర్జునుడికి. అందువలన ఆ అర్జునుడి యుద్ధానికి వచ్చి నీ ముందు నిలబడితే మీకు మధ్యలో హృదయం, మీరు అతని మీద సాఫ్ట్ కార్నర్ చూపించకూడదు. అలాగే ఈ ద్రుపద పుత్రుడు మిమ్మల్ని చంపటానికే పుట్టినవాడు, అతడు సేనాపతిగా ఉన్నాడు. అందువలన కొంచెం కేర్ఫుల్గా ఉంటారా? మీరు బ్రాహ్మణులు, మీకు అప్పుడప్పుడు కొంచెం సాత్విక గుణాలు, సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కానీ మళ్ళీ మా పక్కన చేరారు మీరు అధర్మంలో అని కొంచెం ఇదంతా సర్కాస్టికల్లీ స్పీకింగ్, క్రిటిసైజ్ చేస్తున్న మాదిరి చూడండి. కానీ ఆ శ్లోకంలో కనపడదు అదంతా. ఎందుకు లేకపోతే రావటం ఎందుకు, ఇది చెప్పడం ఎందుకు? ఆయనకి తెలీదా ఏంటి? తెలుసు. సరే, ఈ విధంగా దుర్యోధన స్టార్టెడ్ బ్లాబరింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ టీచర్ ద్రోణాచార్య అని చెప్పి సంజయుడు 2వ శ్లోకంలో తెలియపరిచాడు. ఇప్పుడు దుర్యోధనుడు యొక్క క్యారెక్టర్ తెలిసిపోయిందా? సిచ్యువేషన్ తెలిసిపోయిందా? ఏ రకంగా అయినా సరే, అందుకని కొంచెం మీరందరూ అలర్ట్గా ఉండాలి, మీరు అలర్ట్గా ఉండాలి. ఇలా అలా అని చెప్పి కొంచెం చెప్పి ఇవన్నీ జ్ఞాపకం చేసి, యాక్చువల్గా నువ్వు బ్రాహ్మణుడివై ఉండి కూడా అధర్మం మా పక్కన చేరావు, ఆ తర్వాత అర్జునుడేమో నీకు బాగా ఇష్టమని అంటావు, ఆ శత్రుపుత్రుడైనటువంటి అతడికి నేర్పించావు అని ఇవన్నీ చెయ్యి వేలెత్తి చూపిస్తున్నట్లుగా ఉండటం వలన ద్రోణాచార్యుడికి ఇన్స్పిరేషనే డౌన్ అయిపోతుంది ఇతడి యొక్క బిహేవియర్ని చూసి. ఇట్లా మీ కొడుకు వెళ్ళి దుర్యోధనుడు గురువు అయినటువంటి ద్రోణాచార్యుడిని డిస్టర్బ్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత ఈ 3వ శ్లోకంలో ఇలా చెప్పి 4వ శ్లోకంలో ఇంకా ఆ పాండవుల వైపు ఎవరెవరంతా ఉన్నారని చెప్పి ఒక పెద్ద లిస్టు వర్ణించడం మొదలు పెడతాడు. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. కొన్ని ముఖ్యమైనటువంటి అసిస్టెంట్ కమాండర్స్, సబ్ కమాండర్స్ ఉంటారు కదా, వాళ్ళ దేశాల నుంచి వచ్చారు, వాళ్ళలో స్పెషలైజేషన్లు అవన్నీ ఉంటాయి కదా. అట్లా అక్కడ వాళ్ళ వైపు పాండవుల యొక్క సైన్యంలో చాలామంది శూరులు ఉన్నారు, చాలామంది విలువిద్యలో ఆరితేరిన వాళ్ళందరూ ఉన్నారు. తర్వాత భీముడున్నాడు, అర్జునుడున్నాడు, అందరూ ఇంతమంది ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా భీష్మ అర్జునులకు ఆల్మోస్ట్ సమముగానే ఉన్నారు. వాళ్ళు కూడా శక్తివంతులే. వాళ్ళల్లో యుయుధానుడు, ఆ తర్వాత విరాటరాజు, చూడండి విరాటరాజు, తర్వాత ద్రుపదుడున్నాడు. అలాంటి వీళ్ళందరూ మహారథులు. మహా ఈశ్వాసాహ అంటే ఆ విలువిద్యలో ఆరితేరిన వాళ్ళు. మహారథులంటే రథి, అతిరథి, మహారథి అంటారండి. ఒక్క మహారథి అనేక మంది రథులను కంట్రోల్ చేసి వాళ్ళందరితో ఒకేసారి యుద్ధం చేయగలరు, అంత శక్తి ఉంటుంది. ఇలా వర్ణించి చెప్పి తర్వాత మరింకా కొంతమందిని చెప్తాను, లిస్ట్ ఇస్తున్నాడు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. అదేవిధంగా ఆరితేరినటువంటి మరికొంతమంది అనేక మంది రాజులు, నరపుంగవులు, ఈ మనుష్య జాతిలోనే క్షత్రియులలోనే అతి మహాపరాక్రమ పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు. ఆ దృష్టకేతు, ఈ పేర్లన్నీ ఎవరెవరు ఏంటని ఇప్పుడు మనం అక్కడ చూడక్కర్లేదు, అది భారతం కథ రూపంలో వస్తే తెలుస్తాయి. మనకు కావాల్సింది
ఇక్కడ బిహైండ్ ద క్యారెక్టర్స్, వాటి గుణాలు ఈ మొదటి అధ్యాయంలో నుంచి మనం చాలా విషయాలను ఇట్లా గ్రహిస్తే మనకు భగవద్గీత మొత్తం చక్కగా అర్థమవుతుంది తర్వాత. సరే ఇట్లా అని చెప్పి చేకితానహ, కాశీ దేశానికి చెందిన రాజు, వీళ్ళందరూ వీర్యవంతులు. అలాగే కుంతీదేవి యొక్క తండ్రి అయినటువంటి పురుజిత్ వేరు, కుంతి భోజుడు. ఓకే, సేభ్య అని చెప్పి ఈ పేర్లన్నీ చెప్పి ఆ కాశీరాజు అంటే గుర్తుంది, అప్పుడు భీష్ముడు వెళ్ళి ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకి పెళ్లి చేయాలని అంబాలిక, అంబిక, అప్పుడు ఆ కాశీరాజు, వీళ్ళందరూ ఉన్నారు అటువైపు. అట్లాగే యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అది మాత్రమే కాదు, చాలామంది యుధామన్యు, చాలా పవర్ఫుల్ అయినటువంటి యుధామన్యు, ఆ తర్వాత ఉత్తమౌజ, తర్వాత అభిమన్యుడు, సౌభద్ర అంటే అర్జునుడు సుభద్ర యొక్క కొడుకు అభిమన్యుడు, అలాగే ద్రౌపదికి పాండవుల ద్వారా పుట్టినటువంటి ఇంకా టీనేజ్లోనే ఉన్నటువంటి పంచపాండవులు, ఆ తర్వాత వీళ్ళందరూ చాలా యుద్ధాలలో ఆరితేరిన వాళ్ళే, అందరూ కూడా మహారథాః అని చెప్పి లిస్టుని ఇట్లా చెప్తూ ఉన్నాడు. 7వ శ్లోకంలో అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ విజోత్తమ నాయకా మమ సైన్యశ్చ సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. మీకు అటువైపు వాళ్ళు కాదు, మన వైపు కూడా ఉన్నటువంటి కొంచెం గొప్పవాళ్ళు విషయాలను కూడా మీకు తెలియజేస్తాను, మీ తెలుసుకోండి. ఇదే పెద్ద తప్పు. అసలు ఇంత విషయాలు ఇంత విస్తరించి ఎందుకు చెప్తున్నాడు? దీనివలన యాక్చువల్లీ క్లైమేట్ అక్కడంతా సిచ్యువేషన్ మారిపోతున్నది. ద్రోణుడి యొక్క అంతరంగంలో ఇవన్నీ అవమానిస్తున్నట్లుగా అవుతుంది, ఇరిటేట్ చేస్తున్నట్లుగా అవుతుంది. నిబోధతాన్, మే యు నో, ఇవి కూడా తెలుసుకోండి. ఆయన అడిగాడు, ఇంకా చెప్పు. అటువైపు అసలు గురువు దగ్గర ఆయన అడిగితేనే మాట్లాడాలి, అంతవరకే మాట్లాడాలి. ఇది ఒక నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఒక డిసిప్లిన్. గురువుగారు ఏదైనా అడగాలని చెప్తారు, అడుగు అంటే అడుగుతాం. దేని గురించి అంతవరకే చెప్పాలి, మనం ఎక్స్ట్రా చెప్పకూడదు. ఇంకా చెప్పనా దాని గురించి అట్లా అడగకూడదు. గురువులు మహాత్ముల దగ్గర మనం మౌనాన్ని పాటించాలి. వాళ్ళు చెప్పే వినాలి, వాళ్ళు ఏదైనా అడిగితే దానికి బదులు చెప్పాలి. అట్లా అని చెప్పి మన పక్కం ఎవరందరు ప్రామినెంటో వాళ్ళని గురించి కూడా చెప్తాను. మన సైన్యం యొక్క లీడర్స్ అందరూ అని చెప్పి ఇంక చూడండి, బ్రవీమితాన్ తే సంజ్ఞార్థం, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మై డియర్ గురు ద్రోణాచార్యజీ, లైక్ దట్ ఎగ్జాక్ట్. చూడండి, తే సంజ్ఞార్థం, ఫర్ ది సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ని శ్లోకాలు చెప్తున్నప్పుడు ద్రోణుడు మధ్యలో మాట్లాడలేదుగా, మాట్లాడితే సంజయుడు చెప్పుండేవాడేగా. వీడి పాటికి ఇతను దుర్యోధనుడు ఈ సింప్లీ కీప్ ఆన్ బ్లాబరింగ్. సరే, అలా చెప్పి మీ యొక్క జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు తెలియటం కోసం చెప్తున్నాను, అది కూడా మర్చిపోకండి. అటువైపు వాళ్ళని చెప్పాను, జాగ్రత్తగా ఉండండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌభద్ర సౌమదత్తిస్తథైవ చ. భవాన్, మీరున్నారు, యువర్ సెల్ఫ్, యు ఆర్, మన పక్కన. అదేంటి, మా పక్కనే ఉంటారు కదా, మధ్యలో మారిపోరు కదా.
అర్జునుడిని చూడంగానే ప్రేమ వచ్చి మళ్ళీ మీరు బాణాలని కింద పెట్టి అట్లా కూర్చోరు కదా అని చెప్పి మీరున్నారు. ఆ తర్వాత ఆ భీష్మాచార్యుడున్నాడు, భీష్మచ. ఇక్కడ మీరున్నారు. అసలు బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం ఏమిటండి? ఇక్కడ ఈ క్యారెక్టర్ను కూడా చూడాలి. ద్రోణాచార్యుడు మంచివాడా చెడ్డవాడా, ఆయన ప్రారంధం ఏంటి, కర్మ ఏంటి, ఆయన ఎందుకు అసలు అధర్మం వైపు ఉండాలట్లా? ఏది ఆయన్ని బంధించి కంపెల్ చేసింది దుర్యోధనుడు అధర్మమైనటువంటి వీళ్ళ వైపు ఉండడానికి? జస్ట్ ఆలోచిస్తే బ్రాహ్మణుడి యొక్క ధర్మము, ఆయన యొక్క పని ఏమిటంటే యజనం యాజనం, పఠనం పాఠనం. యజ్ఞములు, యజనం అంటే తాను ఆ యొక్క దైవ యజ్ఞములు ఇవన్నీ తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు, చదువుతాడు, వేదం అంతా చదివి అవి అందరికీ రాజుల చేత వేరే వాళ్ళ చేత చేయించుతాడు. యజనం యాజనం. అలాగే చదువుతాడు, చదువుని చెప్తాడు, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి. దానం ప్రతిగ్రహణం. బ్రాహ్మణుడు దానం తీసుకుంటాడు, తను కూడా ఇస్తాడు, రెండు చేయొచ్చు. ఇట్లా ఇవన్నీ బ్రాహ్మణుడి యొక్క గుణాలు. దీంట్లో చూడండి, యజనం చేయటం క్షత్రియుడు కూడా నేర్చుకుంటాడు, కానీ ఎవరి చేత చేయించే అర్హత లేదు. పఠనం చదువుతాడు క్షత్రియుడు, వైశ్యుడు కూడా, కానీ ఎవరికి పాఠం చెప్పే అర్హత లేదు. చూడండి ఇట్లా పెట్టారు. ఎందుకంటే దానిని ఒకళ్ళే నిన్న చెప్పాను కదా, ఏంటది, ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆర్ టీచింగ్ కమ్యూనిటీ, ద గైడింగ్ కమ్యూనిటీ ఆఫ్ ద సొసైటీ అన్నాం. కానీ ఇక్కడ మరి ద్రోణాచార్యుడు అన్ని విద్యలు తెలుసు, నేర్పించవచ్చు క్షత్రియ పిల్లలకి, కానీ యుద్ధంలో పార్టిసిపేట్ చేయకూడదు, అవసరం లేదు ఇక్కడ. ఇంకా గత్యంతరం లేక ఏ రాజు లేదు, ఏది లేదు, రాజ్యాన్ని ధర్మాన్ని కాపాడటం కోసం అంటే శస్త్రాన్ని పట్టచ్చు, కానీ జనరల్గా హింసా శస్త్రములను పట్టి తానుగా యుద్ధం చేయడు. కానీ ఇక్కడ అదొక డిఫరెంట్గా ఉంది ద్రోణాచార్యుడి విషయంలో. ఆయన పుట్టింది భారద్వాజుడికి, ధృతిచికి పుట్టాడు ఈయన. చూశారా? ఆ కథ అంతా వేరే, ఎట్లా పుట్టాడు, ఆ పుట్టడమే ఒక పెద్ద విషయం ఉంది. సరే, ఇప్పుడు మెయిన్గా అది భీష్ముడు ఉన్నాడు, తర్వాత కర్ణుడు ఉన్నాడు మన పక్కన, కృపుడు ఉన్నాడు, సమితింజయుడు ఉన్నాడు, అశ్వత్థామ మీ పిల్లవాడు ఉన్నాడు, వికర్ణుడున్నాడు, ఆ తర్వాత సౌమదత్తుడున్నాడు. ఇట్లా లిస్ట్ అంతా చెప్తున్నాడండి. అర్థమైందా? ఆ తర్వాత ఇంకెవరున్నారు? అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇక్కడ మరొక తప్పు మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడి యొక్క క్యారెక్టర్ని తెలియజేయడం కోసమే మనం ఈ శ్లోకాలను ముఖ్యంగా చూస్తున్నాం. అందుకని ఇక్కడ వికర్ణుడెవరు, ఆ తర్వాత అతడెవరు, సోమదత్తుడెవరు అనేవి భారతంలో వివరాలన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం దానికి ఎక్కువ సమయం కేటాయించక్కర్లేదు, ముఖ్యమైనవి మాత్రం చెప్తూ వస్తున్నాను. ఇలాగా చాలామంది వేరే ఇంకా కూడా బహవః శూరాః, నేను కొంచెం మీకు లిస్టుని చెప్పాను, ఇంకా చాలామంది ఉన్నారు. బహవః శూరాః ఏంటున్నారు, ఎందుకున్నారు? నా కోసం ప్రాణాలను అర్పించేందుకు రెడీగా ఉన్నారు. చూసారా అహంకారం ఎక్కడి నుంచి వస్తున్నదో, మమకారం. మదర్థే, అసలు గురువు పెద్దవాడు, రాజ్యం ముఖ్యం లేక ధర్మం ముఖ్యం. చూసారా ఏ గుణాలు ఇతని దగ్గర లేవు, వీడి దగ్గర. దానికోసమే మనకి కథ. ఉన్నారు కదా లోకంలో ఇప్పుడు కూడా జనాలు, అట్లా మనుషులు ఉంటారు, అన్ని కాలాల్లో ఉంటారు. మదర్థే, నేను
నాది, నా వాళ్ళు, నా కోసం. నా కోసం వాళ్ళందరూ ప్రాణాలు త్యాగం చేయటానికి వచ్చారు. చూసారా నేనెంత గొప్పవాడినో? ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ నా కోసం ప్రాణాలు మా నాన్నగారి కోసం, మా కురు వంశం కోసం అని కూడా చెప్పాడేమన్నా? మదర్‌థే నా కోసం. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. నేను పిలిచాను వాళ్ళందరిని అందుకని వచ్చారు అన్నట్లు క్రిస్టల్ క్లియర్లీ అట్టర్ ఇగ్నోరెన్స్ అండ్ ది రాజసిక అహంకార అండ్ మమకార, ద డామినేటింగ్ పర్సనాలిటీ, అటువంటి ఉన్నారు వాళ్ళందరూ నా కోసం. వాళ్ళందరూ అనేక రకాల ఆయుధాలన్నిటి పట్టుకొని ధరించి రెడీగా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళందరూ ఉన్నారు. అందరూ యుద్ధంలో మహా గొప్పవాళ్ళు అని చెప్పి ఈ విధంగా నానా శస్త్రములన్నీ ఉన్నాయి చెప్పి ఇట్లా వివరించాడు యుద్ధ విశారదులు వాళ్ళందరూ. ఆ తర్వాత 10వ శ్లోకంలో అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు ఇదమే పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మరొక కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్, భయాన్ని వ్యక్తం చేస్తూ డౌటుని సందేహాన్ని వ్యక్తం చేసే విధమైన మాటలు. ఏమంటున్నాడు? పాండవుల యొక్క ఆర్మీ మొదటి శ్లోకంలోనే చెప్పాడు కదా అక్కడ మహతీం శమం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పాండవుల యొక్క సైన్యం చూస్తే చాలా అమితంగా అనంతముగా ఉన్నది. కానీ మనది పక్కన చూస్తే మన సైన్యం తక్కువగా ఉంది. ఏది? భీష్ముల వారి చేత, భీష్ముడు కమాండర్ ఇన్ చీఫ్ చెప్పాను కదా 10వ రోజు వరకు ఆయన నేలపై రాలేంత వరకు. అందువలన మన ఆర్మీ వచ్చి భీష్ముడి చేత రక్షించబడుతున్నది. అది ఇన్సఫిషియెంట్గా కనపడుతున్నది అంటాడు. అదేంటండి? అక్షౌణిలు అంటే ఏంటి? 10-5 లెక్కన చెప్తానన్నా తర్వాత చెప్తా. అక్షౌణీలు వాళ్ళు 11 అక్షౌణీలు నుండి ఎవరు? కౌరవులు వాళ్ళు 7 అక్షౌణిలే. ఎంత డిఫరెన్స్ ఉంది ఉంటే దీన్ని చూసి ఇట్లా మన వాళ్ళు ఆ భీముడి చేత రక్షించబడుతూ ఉన్నటువంటి ఆ సైన్యం ఉందే పాండవుల సైడు, అది చాలా పెద్దదిగా కనపడుతున్నది. అది ఎనఫ్ వాళ్ళకి అన్నట్లుగా ఉంది. కానీ మన వైపు ఉన్న సైన్యం మనకి ఇంత పెద్దదిగా ఉన్నా కూడా నాకు చిన్నదిగా కనపడుతున్నది. ఇది చాలదేమో అని సందేహాన్ని వ్యక్తపరుస్తూ చెప్తున్నాడు. ఇదం బలం ఏతేషాం భీమాభిరక్షతం. సరే, అది వాళ్ళకి ఇదంతా నెగిటివ్ ఐడియా లోపల. చూసారా? ఇది గురువు దగ్గర పోయి చెప్తారు ఎవరైనా అంటే నీ యొక్క పిరికితనాన్ని, నీ లోపల ఉన్న భయానాన్ని, సందేహాన్ని వెల్లడిస్తున్నాడు. మరొకటి, గురువు గారు మీరు చాలా ఎలర్ట్గా ఉండాలి. మనందరం కలిసి ఆ భీష్మాచార్యుల వారిని అందరం కలిసి చెప్తాడు తర్వాత శ్లోకంలో. దానికి ముందు ఈరోజు 10 శ్లోకాలు చాలు. ఇక్కడ ఒక 2 నిమిషాల్లో అక్షౌహిణి అనేటువంటి లెక్కేంటని చెప్తాను. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంతకంటే ఏం లేదు. పిల్లలకి లెక్కలు చెప్పినట్టు. సరే అండి. ఒక అక్షౌహిణి అంటే చూడండి లెక్క 21,870 రథాలండి, ప్లస్ 21,870 ఏనుగులండి, 65,610 గుర్రాలండి, పతాతి దళం సిపాయిలు మాత్రమే, ల్యాండ్ ఫోర్స్ అంటాం కదా, 1,09,350 పతాతి దళం సిపాయిలు. ఇప్పుడు పైన చెప్పిన ఆ రథాలంటే ఆ రథంలో ఒక సారథి, ఒక రథం నడిపే లోపల యుద్ధానికి ఒకడు ఉండాలిగా, ఆ లెక్క మర్చిపోకూడదు. ఇప్పుడు ఏనుగు ఉందంటే ఏనుగు మీద ఒకడు ఉండాలిగా. ఇప్పుడు గుర్రాలు ఇన్నంటే అన్ని గుర్రాల మీద మనుషులు ఉండాలి కదా, ఉన్నారు. వాళ్ళు కాకుండా ఆ జంతువులు, పశువులు, యానిమల్స్ కాకుండా ఇంత 1,09,350 మంది
సిపాయిలు ఉన్నారు. ఇది మొత్తం కలిసి ఒక అక్షోణి అండి. ఇది మొత్తం కలిసి ఒక అక్షోణి. ఇప్పుడు ఇట్లా ఇది మొత్తం టాలీ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని ఆదిపర్వంలో చెప్పబడినాయి. ఆ తర్వాత ఇదంతా కూడా విభజన కూడా చక్కగా అక్కడ చెప్పబడింది. మరి కొంత వివరాలను మనం వచ్చే క్లాసులో కూడా చెప్తాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం ఇది టోటల్ చేస్తే ఎంత వచ్చిందో తెలుసా అండి? 2,18,700. 2,18,700. ఇప్పుడు దీన్ని ఇంటూ 18 చేయండి. ఎందుకంటే మొత్తం వీళ్ళ పక్కన వాళ్ళ పక్కన ఉన్న అన్నీ కలిసి 18 అక్షోణిలు కదండి. మహాభారత యుద్ధం 18 రోజులు, తర్వాత భగవద్గీత అధ్యాయాలు 18, మహాభారతంలో పర్వాలు 18. కాబట్టి 2,00,000 ఈయన లెక్కేస్తే ఇప్పుడు ఒక అక్షోణికి మొత్తం 18 అక్షోణిలు లెక్కేస్తే టోటలు 39,36,600 మంది 18 రోజుల్లో, ఎక్సెప్ట్ ఒక 10 మంది తప్ప అందరూ పోయినారు. ఇన్ని జంతువులు పోయినాయి, ఇంతమంది మనుషులు పోయినారు. మరొకసారి చెప్తాను, దగ్గర 40 లక్షలండి. 40 లక్షల మంది 18 రోజులు యుద్ధం పోయినారు అందరూ. ఇది ఆ మహాభారతంలోని సైన్యం యొక్క లెక్క. సరే, మిగిలిన శ్లోకాలని వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.